నమస్కారం కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదల అభ్యున్నతి కోసం ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తున్నది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడి. ప్రధాని జనసురక్ష పథకాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి. వైభవంగా ప్రారంభమైన కళ్యాణ వెంకటేశ్వరుని వసంతోత్సవాలు. ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం. గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. తిరుపతిని స్మార్ట్ సిటీగా రూపొందించాలి. సాలిడ్ వేస్ట్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేసి సుందర నగరంగా తీర్చిదిద్దాలి. కేంద్ర మంత్రిని కోరిన టీటీడీ చైర్మన్. 4వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె. 10 కోట్ల పైగా ఆర్టీసీకి నష్టం. సంఘీభావం తెలిపిన ప్రజా సంఘాలు. పోరాటం ఉధృతం చేస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల హెచ్చరిక. అంగరంగ వైభవంగా జరుగుతున్న గంగ జాతర ఉత్సవం. దొరవేషధారణలో మొక్కులు చెల్లించుకున్న భక్తులు. సాంప్రదాయబద్ధంగా గంగమ్మకు సారణ అందించిన టీటీడీ. ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని, ఆర్థిక తోడ్పాటును అందించాలన్న ప్రధాన సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం జనసురక్ష పేరుతో 3 కొత్త పథకాలను ఒకేసారి దేశవ్యాప్తంగా ప్రారంభించామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేర్కొన్నారు. తిరుపతిలోని రాజీవ్ సభా ప్రాంగణంలో శనివారం సాయంత్రం కేంద్ర మంత్రి సుజనా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని జనసురక్ష యోజన కింద 3 కొత్త పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా వార్షిక ప్రీమియం 12 రూపాయలు చెల్లిస్తే 2 లక్షల ప్రమాద బీమా లభించే పథకాన్ని, అలాగే అటల్ పెన్షన్ యోజన పథకాన్ని పెన్షన్దారులకు, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నూతన విధానంతో కూడిన 3 బీమా పథకాలను ప్రవేశపెట్టామని అన్నారు. దేశ చరిత్రలోనే ఇది చిరస్థాయిగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ప్రజల ఆర్థిక విధానాలు, జీవన స్థితిగతులను పరిగణలోకి తీసుకొని సురక్ష బీమా యోజన పథకాలను ప్రవేశపెట్టడం గమనార్హమని అన్నారు. ప్రజలందరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వరప్రసాద్, శివప్రసాద్, జెడ్పీ చైర్మన్ గీర్వాణి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, బ్యాంక్ అధికారులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సాలిడ్ వేస్ట్ ద్వారా పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేలా ప్రణాళికను రూపొందిస్తున్నామని, స్మార్ట్ సిటీగా నగరాభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. 2 రోజుల పర్యటనార్థం తిరుపతికి వచ్చిన కేంద్ర మంత్రి సుజనా చౌదరిని అధికార, అనధికారులు, టీడీపీ నాయకులు కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి సన్మానించారు. కేంద్ర మంత్రిని కలిసి పుష్పగుచ్చాలిచ్చి స్వాగతించిన వారిలో రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, ఎన్ఆర్ఐ రమేష్ నాథ్, జిల్లా టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి, మాజీ ఎంపీపీ కేశవ నాయుడు, ఐఎంఏ తిరుపతి శాఖ అధ్యక్షుడు డాక్టర్ సుకుమార్ తదితరులు పాల్గొని శేష వస్త్రాలను కప్పి సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ తిరుమల అటవీ ప్రాంతంలోని అరుదైన వృక్ష సంపదను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సహకారం కూడా అందించాలని కోరారు. ముఖ్యంగా ఎర్రచందనం అక్రమ రవాణా, దేశ విదేశాలలో స్మగ్లర్లు ఉన్నారని, అట్టివారిపై చర్యలు తీసుకునేలా రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా కృషి చేయాలని కోరారు. అలాగే టీటీడీ చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ తాను టీటీడీ చైర్మన్గా కాకుండా ఒక సాధారణ సేవకుడిగా భక్తులకు సేవ చేస్తున్నానని అన్నారు. ముఖ్యంగా తిరుమలకు రోజురోజుకి భక్తుల సంఖ్య పెరుగుతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని వారికి మరిన్ని సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తామన్నారు. భక్తుల సంఖ్య పెరగడంతో పాటు ఆదాయ వనరులు కూడా పెరుగుతున్నాయని అన్నారు. టీటీడీ సహకారంతో తిరుపతి నగరాన్ని డివైస్ సిటీగా రూపొందించేందుకు కృషి చేస్తున్నామని చెదలవాడ కృష్ణమూర్తి అన్నారు. తిరుపతి పుణ్యక్షేత్రానికి అనేక మంది భక్తులు, పర్యాటకులు వస్తున్నారని, రాయలసీమ జిల్లాలోనే తలమానికంగా ఉన్న స్విమ్స్ వైద్యశాలను మరింత అభివృద్ధి చేసి అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని డాక్టర్ సుధారాణి కోరారు. స్విమ్స్ను ఎయిమ్స్ తరహాలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని కోరారు. అనంతరం కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్గా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తన నైపుణ్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపేందుకు కృషి చేస్తున్నారని అన్నారు.
ముందు చూపు ఉన్న చంద్రబాబు సీఎం కావడం రాష్ట్ర ప్రజల అదృష్టంగా మంత్రి పేర్కొన్నారు. తిరుపతి నగరాన్ని సుందర నగరంలా స్మార్ట్ సిటీగా రూపకల్పన చేయనున్నామని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ తిరుపతిలో సాలిడ్ వేస్ట్ ద్వారా పవర్ ప్రాజెక్టు రూపొందించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, మైక్రో, మీడియా పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు శనివారం తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. తిరుపతి పర్యటనార్థం పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న మంత్రి యనమల రామకృష్ణను టీటీడీ చైర్మన్ చెదలవాడి కృష్ణమూర్తి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలిచ్చి శేషవస్త్రాన్ని కప్పారు. అలాగే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసి పుష్పగుచ్చాలు అందజేసిన వారిలో టీడీపీ నాయకులు తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్, తిరుపతి టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు, తిరుపతి వస్త్ర వ్యాపార సంఘం నాయకులు పసుపర్తి గోపి, వేణుగోపాల్ నాయుడు తదితరులు ఉన్నారు. శాంతియుతంగా చిత్తూరులో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై పోలీసులు జరిపిన లాఠీ చార్జ్పై జిల్లా ఏఎస్పీ విచారణకు ఆదేశించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులపై గంగాధర్ నెల్లూరు ఎస్ఐ వాసంతి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన లాఠీ చార్జ్లో మహిళా కండక్టర్ ఉష తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. అలాగే ఇదే ఘటనలో పలువురు గాయపడ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళనను ఉధృతం చేసి లాఠీ చార్జ్పై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన జిల్లా ఏఎస్పీ శనివారం విచారణకు ఆదేశించారు. ఆదేశాల మేరకు ఓఎస్డీ రత్న, ట్రాఫిక్ డీఎస్పీ శ్రీకాంత్, వన్ టౌన్ సీఐ నిరంజన్ కుమార్లు విచారణ చేపట్టారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు మాట్లాడుతూ మహిళా కండక్టర్ ఉషాపై మహిళా ఎస్ఐ వాసంతి విచక్షణారహితంగా దాడి చేసి గాయపరచడం దారుణమని ఎస్ఐను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి తాతయ్యకుంట గంగమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా 4వ రోజున దొరవేషధారణలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాయలసీమ జిల్లాలోని గ్రామదేవత ఉత్సవాలలో ఓ ప్రత్యేక విశిష్టతను చాటుకున్న చారిత్రాత్మక నేపథ్యంతో కూడిన తిరుపతి గంగమ్మ జాతర ఉత్సవాలు 4 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దొరవేషధారణలో పాలేగాడి కోసం గంగమ్మ గాలింపు చేపట్టిన నేపథ్యంలోనే ఈ వేషధారణ శనివారం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. గత 4 రోజులుగా అమ్మవారి ఉత్సవాలు మహాసంబరంగా సాగుతున్నాయి. గంగ జాతర ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ సహాయ సహకారాలతో గత ఏడాది కన్నా ఈసారి మరింత వైభవంగా నిర్వహిస్తామని బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. అలాగే తిరుపతి తాతయ్య గంగమ్మ ఆలయం చారిత్రక నేపథ్యం గల ఆలయంగా ఖ్యాతి గడించిందని, ఈ ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన అన్నారు. అలాగే గంగ జాతర ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. కాగా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయాన చెల్లెలైన శ్రీ తాతయ్యకుంట గంగమ్మ తల్లికి తిరుపతి గంగ జాతర సందర్భంగా సారి తీసుకురావడం ఆనవాయితీ. శేష వస్త్రాలను, పసుపు కుంకుమలను తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ప్రతి ఏటా సారి రూపంలో అందజేయడం తెలిసిందే. ఈ సారెను స్థానిక గోవిందరాజుల స్వామి ఆలయం నుండి ఊరేగింపుగా కర్నాల వీధి, బేరి వీధి, గాంధీ రోడ్డు, బండ్ల వీధి, పెద్దకాపు వీధి గుండా తాతయ్యకుంట గంగమ్మ ఆలయానికి మంగళ వాయిద్యాల నడుమ తీసుకువెళ్లారు. అమ్మవారికి సారి రూపంలో అందించే శేష వస్త్రాలను టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈఓ పోలా భాస్కర్లు తిరుమల కొండ నుంచి సారిని తీసుకువచ్చి తాతయ్యకుంట గంగమ్మ ఆలయ ఈవో సుబ్రహ్మణ్యంకు అందజేశారు. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయలుగా ఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారికి కానుకల వెల్లువ రోజురోజుకు పెరుగుతోంది. చెన్నైకి చెందిన ఓ భక్తుడు స్కార్పియో వాహనాన్ని బహుమతిగా ఇచ్చారు. చెన్నైలోని స్టెప్ స్టోన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకులు శనివారం తిరుమలకు చేరుకొని శ్రీమన్నారాయణని మహేంద్ర కంపెనీకి చెందిన 14 లక్షల విలువ గల స్కార్పియో వాహనాన్ని బహుకరించారు. ఇదివరలో కూడా పలు వాహనాలను స్వామివారికి విరాళంగా ఇచ్చినట్లు సంస్థ ఎండీ మోహిత్ కుమార్, అమిత్ కొటారియా పేర్కొన్నారు. శ్రీవారి ఆలయం ముందు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ వాహనాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. జిల్లాలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 4వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ సమ్మె కారణంగా 10 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వారు కొనసాగిస్తున్న సమ్మెకు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43% ఫిట్మెంట్ కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె శనివారానికి 4వ రోజుకు చేరుకుంది. వీరికి మద్దతుగా కాంగ్రెస్, ఏఐటీసీ, సిఐటియు, ఐద్వా తదితర ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో కలిసి సమ్మెకు మద్దతు పలికారు. సమ్మె పట్ల ప్రభుత్వం స్పందించకుండా కార్మికులపై నేరం మోపుతూ తప్పుడు ప్రకటనలు చేస్తున్న ఆర్టీసీ యాజమాన్యాన్ని తప్పుపడుతూ కార్మిక సంఘ నేతలు జిల్లా వ్యాప్తంగా డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. తిరుపతి సెంట్రల్ బస్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు శ్రీదేవి,
ఏఐటీసీ నాయకులు మురళి, కుమార్ రెడ్డి, కందారపు మురళి, ఐద్వాలక్ష్మి తదితరులు సంఘీభావం తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు ఆవుల ప్రభాకర్, ప్రకాష్, శేఖర్ బాబు, పురుషోత్తం, విజయ్ కుమార్, బాబు, లతారెడ్డి, కేపీ రెడ్డి, రవిశంకర్, ఎంటీఆర్ రెడ్డి, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా యోగా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పతంజలి యోగా సమితి భారత స్వాభిమాన్ ట్రస్ట్ జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి తెలిపారు. ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాబా రామ్దేవ్ హరిద్వార్లో 1995వ సంవత్సరంలో పతంజలి యోగా ఫీట్ను ప్రారంభించారని చెప్పారు. ప్రపంచంలోని అందరూ ఆరోగ్యంగా ఉండాలని సంకల్పించి యోగాను విశ్వవ్యాప్తంగా భాషించారని పేర్కొన్నారు. ఈ శిబిరాల్లో పాల్గొనదలిచిన వారు 20 మందికి మించకుండా ఉంటే వారికి యోగా టీచర్లను ఏర్పాటు చేసి 3 నుంచి 5 రోజుల పాటు యోగా అవగాహన క్లాసులను నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. మనిషి పరమాత్మ సాన్నిధ్యం పొందడానికి పతంజలి మహర్షి అష్టాంగ యోగాలు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని 8 నియమాలను ఆచరించడం అవసరమని ప్రబోధించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభాకర్ శెట్టి, మురళి, లక్ష్మణన్, తంగరాజ్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులపై చేయి చేసుకున్న పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నేత రామచంద్రయ్య డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులపై దాడి చేసిన పోలీసుల తీరుకు నిరసనగా శనివారం 4 కాల మండపం వద్ద సిపిఐ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత రామచంద్రయ్య మాట్లాడుతూ జీవనోపాధి కోసం వలస వచ్చిన కూలీలపై పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసులపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో ఆ పార్టీ నేతలు పెంచలయ్య, రవి, మురళి పాల్గొన్నారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తితో పాటు ఆత్మరక్షణకు టైక్వాండో క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయని, గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇలాంటి పోటీల్లో పాల్గొనాలని శాప్ చైర్మన్ పిఆర్ మోహన్ అన్నారు. 14వ రాయలసీమ ఓపెన్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు 9, 10 తేదీల్లో తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరుగుతున్నాయి. ఈ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే బాలబాలికలకు చిత్తూరు జిల్లా టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పిఆర్ మోహన్తో పాటు పురుషోత్తం, సయ్యద్ సాహెబ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీన జిల్లా వ్యాప్తంగా సిపిఐ చేపడుతున్న జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పిలుపునిచ్చారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని, పెరిగిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రజా చైతన్య కార్యక్రమాన్ని చేపట్టి జీపు జాథాను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన జిల్లా వ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, పార్టీ శ్రేణులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. నగరంలోని ఈడెన్ చార్ట్ హౌస్లో శుక్రవారం నుంచి 3 రోజుల పాటు జరగనున్న వెజిటేరియన్ ఫుడ్ ఫెస్టివల్లో నగరవాసులు పాల్గొనాలని హోటల్ అధినేత జనార్దన్ అన్నారు. నగరంలోని వివి మహల్ దగ్గర ఉన్న ఈడెన్ చార్ట్ హోటల్లో ఫుడ్ ఫెస్టివల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో పెద్దలకు 299 రూపాయలు, పిల్లలకు 149 రూపాయలు చెల్లించాలన్నారు. నగరవాసులు వేసవిలో చల్లని పానీయాలతో పాటు పలు రకాల వంటకాలతో ఈడెన్ చార్ట్ స్వాగతం పలుకుతోందని, అతి తక్కువ ధరలకు అందిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో తిరుపతి కేంద్రంగా తొలి రోజు జరిగిన డిఎస్సి, ఎస్జిటి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి పరీక్షల్లో మొదటి రోజు 32 పరీక్షా కేంద్రాలలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ అభ్యర్థులు 7,505 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈ డిఎస్సి పరీక్షకు మన జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి అభ్యర్థులు నాన్ లోకల్ కేటగిరీ కింద పరీక్షకు హాజరయ్యారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ఇతర జిల్లాల నుంచి వచ్చిన డిఎస్సి అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. కాగా ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్న పరీక్షలకు 30 కేంద్రాలలో 6,982 మంది భాషా పండిట్ అభ్యర్థులు, సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న వ్యాయామ ఉపాధ్యాయ అభ్యర్థులు 565 మంది పరీక్షలు రాయనున్నారు. శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వసంతోత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వసంతోత్సవాల సందర్భంగా శనివారం ఉదయం ఆలయంలో ప్రధాన అర్చకులు సహా అర్చక బృందంతో స్వామివారిని సుప్రభాత సేవలో మేల్కొల్పారు.
అనంతరం నిత్య కైంకర్యాలు ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీవారి కళ్యాణ మండపంలో ఉభయ దేవేరులతో కలిసి స్వామివారికి స్నపన తిరుమంజనం సేవను సాంప్రదాయంగా చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తులను అలంకార మండపంకు తీసుకొచ్చి శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామివారిని ఊంజల్ మండపానికి తీసుకొచ్చారు. గోవింద నామ స్మరణలతో స్వామివారికి అత్యంత వైభవంగా ఊంజల్ సేవ నిర్వహించారు. 7 గంటలకు ఆలయంలో స్వామివారికి వీధి ఉత్సవం నిర్వహించారు. వసంతోత్సవాల సందర్భంగా శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జేఈఓ పోలా భాస్కర్, డిప్యూటీ ఈఓ వెంకటయ్య, ఏఈఓ ధనంజయ, సూపరింటెండెంట్ కృష్ణారావు, దినకర రాజు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్, పలువురు టీటీడీ అధికారులు పాల్గొన్నారు. ఐక్యంగా ఉన్న ఎస్సీలను విడగొట్టి వారి మధ్య చిచ్చు పెట్టి వారి మధ్య సామాజిక అభద్రతను కలగచేయడం ఎంతవరకు సమంజసమని షెడ్యూల్డ్ కులాల వెల్ఫేర్ అసోసియేషన్ నేత చెంగల్ రాయలు అన్నారు. ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ పేరుతో జారీ చేసిన జీవో నంబర్ 25ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త జీవోను చాప కింద నీరులా ఐకమత్యంగా ఉన్న ఎస్సీలను విడదీయడమేనని పేర్కొన్నారు. ఎస్సీలను విభజించి భవిష్యత్తులో వారికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణగదొక్కడమేనని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను 25% పెంచాలని, పాలించి విభజించడం మంచి పద్ధతి కాదన్నారు. జీవో నంబర్ 25ను రద్దు చేయాలని కోరుతూ మేధావులు, విద్యావంతులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం నేతలు చంద్రయ్య, ఇంద్రముని, కృష్ణయ్య, గోపి పాల్గొన్నారు. ఉంటే భూమిలో లేకుంటే జైల్లో అనే నినాదంతో సిపిఐ మే 14న చేపట్టిన జైల్ భరోకు రైతులు స్వచ్ఛందంగా తరలి రావాలని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకయ్య పిలుపునిచ్చారు. సిపిఐ ఆధ్వర్యంలో శనివారం రేణుగుంటలో జైల్ భరో ప్రచార జాథా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ భూసేకరణ చట్ట సవరణకు వ్యతిరేకంగా సిపిఐ కేంద్ర కమిటీ పిలుపు మేరకు జైల్ భరో సిద్ధం అయినట్లు తెలిపారు. ఈ సవరణ ఆర్డినెన్స్ కారణంగా భవిష్యత్తులో దేశంలో, రాష్ట్రంలో పేదవాడికి ఇంటి స్థలం కూడా దక్కదన్నారు. జిల్లాలో 1,35,000 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తిస్తే అందులో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే సుమారు 85,000 ఎకరాల భూమి ఉందన్నారు. దీన్ని స్వాధీనం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా చేస్తున్న ప్రయత్నాన్ని రైతులు తిప్పికొట్టేందుకు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. జైలు భరో కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా రైతులు స్వచ్ఛందంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వెంకటరత్నం, గురవయ్య, భాస్కర్ రెడ్డి, తులసీరాజన్, శివకుమార్, డిటి రఘు, మురళి తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి మండలం 33 గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాను ఆధార్ లింకును సోమవారంలోగా పూర్తి చేయాలని చంద్రగిరి తహసీల్దార్ కిరణ్ కుమార్ అన్నారు. చంద్రగిరి తహసీల్దార్ కార్యాలయంలో శనివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర పనులు పక్కన పెట్టి ఆధార్ లింకును సోమవారంలోగా పూర్తి చేయాలన్నారు. సోమవారం ఉదయం సమావేశానికి వచ్చేటప్పుడు పూర్తి నివేదికలు అప్పగించాలని, ఆదివారం సాయంత్రం వీటిని కంప్యూటరీకరణ చేయాలని సూచించారు. ఎలాంటి అపోహలు ఉన్నా తనను సంప్రదించాలని ఆయన కోరారు. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ గుణశేఖర్, ఆర్ఐ వెంకటేశ్వర్లు, వీఆర్ఓలు నాగరాజు, వెంకన్న నాయుడు, చంద్రమౌళి, దీప, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాలేయ వ్యాధుల నివారణకు, థైరాయిడ్ సమస్యల నుంచి విముక్తి కలిగించేందుకు 2 ఆయుర్వేద మందులను మార్కెట్లోకి విడుదల చేశామని పుత్తూరు తైలం వర్మ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ భూపాల్ వర్మ తెలిపారు. ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము 2001 నుంచి 14 సంవత్సరాలుగా పుత్తూరు తైలం, పుత్తూరు భామ్ ఉత్పత్తిదారులుగా ఉన్నామన్నారు. ఆ మందుల విక్రయాలతో పాటు ప్రజల్లో మంచి స్పందన వస్తోందని చెప్పారు. ప్రస్తుతం కాలేయ వ్యాధుల నివారణ కోసం లీప్లస్తో పాటు థైరాయిడ్ వ్యాధి నుంచి విముక్తి చెందేందుకోసం వైట్ రాయల్ మెడిసిన్లను మార్కెట్లోకి విడుదల చేశామన్నారు. ఆ కొత్త ప్రొడక్టులు ఆయుష్ డిపార్ట్మెంట్ ఆమోదం పొందిందని చెప్పారు. ఈ ఉత్పత్తులకు అపోలో మెడికల్ షాపులలో, అన్ని ఆయుర్వేదిక మందుల షాపుల్లోనూ, అన్ని మెడికల్ షాపుల్లోనూ అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సమావేశంలో రాధాపతి, రాజు, సుబ్బరాజు పాల్గొన్నారు. తిరుపతి గంగమ్మ జాతరను పురస్కరించుకొని గత 8 సంవత్సరాలుగా నిమ్మకాయల వీధి యూత్ 8 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని, వీరికి గంగమ్మ తల్లి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. తిరుపతి గోల్డెన్ ప్లాజా వద్ద శనివారం గంగమ్మ జాతరను పురస్కరించుకొని పలువురు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ తిరుపతి గంగమ్మ తల్లి దయ ప్రజలపై ఉందని, ఆమె దయ వల్ల ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలని కోరారు. ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో గంగమ్మ తల్లికి జాతర చేస్తున్నారని, ఆమె తిరుపతి ప్రజలపై కరుణ చూపాలని కోరారు. తిరుపతికి వచ్చి ప్రతి భక్తుడు ఆకలితో పోరాదని, అందుకే తిరుపతి వాసులు ప్రతి ఒక్కరూ అన్నదానంలో భాగస్వాములు కావాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఇతర గ్రామాల నుంచి వచ్చు భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా స్థానికులు గంగమ్మ తల్లి దర్శనం కల్పించి మొక్కులు తీర్చుకునేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో గోల్డెన్ ప్లాజా అధినేత వేదం ప్రభాకర్, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలోని వివిధ ఉపాధ్యాయ సంఘాల నుంచి నేతలు తెలుగునాడు ఉపాధ్యాయ సంఘంలోకి వలసలు వస్తున్నారని వ్యవస్థాపక అధ్యక్షులు నవ్య దమనేశ్వరరావు అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాలో ఇతర ఉపాధ్యాయ సంఘాల కంటే తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం సమస్యలపై ఎక్కువగా పోరాడుతోందన్నారు. అందుకే జిల్లాలోనే కాక రాష్ట్రంలో వలసలు ఎక్కువయ్యాయన్నారు. జిల్లాలో శనివారమే 500 మంది ఉపాధ్యాయులు తెలుగునాడు ఉపాధ్యాయ సంఘంలో చేరారన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వెంగయ్య, అతని అనుచరులు సైతం తెలుగునాడు ఉపాధ్యాయ సంఘంలో చేరారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ రెగ్యులైజేషన్, పదోన్నతులు కల్పించేందుకు కృషి చేసేటట్లు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కృష్ణం నాయుడు, జిల్లా అధ్యక్షులు రజనీకాంత్, నాయకులు ఎల్ఎం నాయుడు, లింగయ్య, గుర్రప్ప నాయుడు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి జిల్లా కలెక్టర్ మనసును మార్చి ఇసుక ట్రాక్టర్ యజమానులను ఆదుకునేటట్లు చేయాలని ఇసుక ట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు చిన్నపరెడ్డి కోరారు. నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారి తిరుపతి వద్ద ట్రాక్టర్ల అసోసియేషన్ యజమానులు శనివారం 4వ రోజు 7 కొండల నామాలు పెట్టి గోవిందా గోవిందా అంటూ మోకాలపై నిలబడి స్వామిని వేడుకున్నారు. ఈ సందర్భంగా చిన్నపరెడ్డి మాట్లాడుతూ, ఇసుక రీచ్లు లేని చోట 95 జీవోను రద్దు చేసి పాత పద్ధతిని అమలు చేయాలని కోరారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రభుత్వాధికారుల మనసు మార్చి జీవోను రద్దు చేసి ఆదుకోవాలని అన్నారు. 2002వ సంవత్సరంలో అప్పట్లో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 200 రూపాయలు చెల్లించి ఇసుకను విక్రయించవచ్చునని జీవోను విడుదల చేశారన్నారు. కానీ ప్రస్తుత కలెక్టర్ ఈ జీవోను పట్టించుకోకుండా కొత్త జీవోలను తీసుకొచ్చారని, ఇసుక రీచ్లు ఒక్కచోట ఏర్పాటు చేసి చేతులు దొలుపుకున్నారని, రీచ్లు లేని చోట పాత జీవోను అమలు చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. దీనిపై త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి విన్నవిస్తామని ఆయన వెల్లడించారు. ఈ ఆందోళనలో పలువురు శ్రీబాలాజీ ట్రాక్టర్ అసోసియేషన్ యజమానులు నరసింహారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, లోక్నాథ్ రెడ్డి, నాదముని, గుణ, బాబు తదితరులు పాల్గొన్నారు. కొర్లగుంట నడివీధి గంగమ్మ జాతరను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు మన్యం శ్రీనివాసులు అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 3 రోజుల పాటు జరగనున్న ఈ జాతర ఉత్సవానికి ప్రతి ఒక్కరూ హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు. 10వ తేదీ ఉదయం ఆలయంలో విశేష పూజలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 11న అమ్మవారికి కొర్లగుంటలోని మహిళలు పెద్ద ఎత్తున పొంగళ్లు పెట్టి నైవేద్యాలు సమర్పిస్తారన్నారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు కేశవులు, ప్రసాద్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తిరుపతి అభివృద్ధి చెందుతున్న తరుణంలో బ్రాండెడ్ షర్ట్లు, ప్యాంట్లు కలిగిన స్కల్లర్స్ షోరూం ప్రజలకు అందుబాటులోకి తేవడం ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. వివి మహల్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్కల్లర్స్ బ్రాండెడ్ షోరూంను శనివారం ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ, మెగా సిటీగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో ఇలాంటి షోరూంలు మరిన్ని రావాల్సి ఉందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రముఖ కంపెనీలకు చెందిన దుస్తులన్నీ ఇక్కడ లభిస్తాయని చెప్పారు. షోరూం అధినేత వంశీని ఆమె అభినందించారు. షోరూం అధినేత వంశీ మాట్లాడుతూ, జాన్ మిల్లర్, స్కల్లర్స్, ఇండిగో నేషన్, అర్బన్ వంటి బ్రాండెడ్ దుస్తులు అందుబాటులో ఉన్నాయని, కొన్ని కంపెనీల దుస్తులు కొనుగోళ్లపై డిస్కౌంట్లు ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గుణశేఖర్ నాయుడు, మునిశేఖర్, జనతాగిరి, మన్యం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శనివారం సాయంత్రానికి 56,772 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 7 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 5 గంటల వ్యవధిలో దర్శన సమయాన్ని టీటీడీ అధికారులు కేటాయించారు. తిరుమలలో ఆదివారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 35, 50 రూపాయల గదులు 12, 100 రూపాయల గదులు 6, 500 మరియు 600 రూపాయల గదులు అందుబాటులో లేవు. తిరుమలలో ఆదివారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 123 అందుబాటులో ఉన్నాయి. కాగా వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 14 లక్షల రూపాయలను అన్నదానం, గో సంరక్షణ, బర్డ్ ఆసుపత్రి ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు అందుబాటులో లేవు, 11 గంటలకు 6 అందుబాటులో ఉన్నాయి, 12 గంటలకు 18, 1 గంటకు 12 అందుబాటులో ఉన్నాయి.
తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,350 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,557 రూపాయలు. వెండి 1 కేజీ ధర 38,070 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 40 రూపాయల 70 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పేదల అభ్యున్నతి కోసం ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తున్నది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడి. ప్రధాని జనసురక్ష పథకాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి. వైభవంగా ప్రారంభమైన కళ్యాణ వెంకటేశ్వరుని వసంతోత్సవాలు. ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం. గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. తిరుపతిని స్మార్ట్ సిటీగా రూపొందించాలి. సాలిడ్ వేస్ట్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేసి సుందర నగరంగా తీర్చిదిద్దాలి. కేంద్ర మంత్రిని కోరిన టీటీడీ చైర్మన్. 4వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె. 10 కోట్ల పైగా ఆర్టీసీకి నష్టం. సంఘీభావం తెలిపిన ప్రజా సంఘాలు. పోరాటం ఉధృతం చేస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల హెచ్చరిక. అంగరంగ వైభవంగా జరుగుతున్న గంగ జాతర ఉత్సవం. దొరవేషధారణలో మొక్కులు చెల్లించుకున్న భక్తులు. సాంప్రదాయబద్ధంగా గంగమ్మకు సారణ అందించిన టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.